ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభువు మిమ్మును అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచును గాక. ఈ దినము యొక్క వాగ్దానము, అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరుగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. లూకా సువార్త 19వ అధ్యాయము 4వ వచనం. ఆయనను చూచుటకు మేడు చెట్టెక్కెను. ఆ ఎక్కిన వ్యక్తి పేరు జక్కయ్య. అతడు సుంకపు గుప్తదారుడు, అతడు ధనవంతుడు అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు ఆ మార్గములో సంచరిస్తున్నాడు. ఆయన మార్గమున వచ్చుచున్నప్పుడు జక్కయ్యలో ఒక ఆశ కలిగింది. యేసు ఎవరో చూడాలి. కానీ పొట్టివాడు, జనులు చాలామంది ఉన్నటువంటి కారణమును బట్టి ఆయన చూడలేక ఆయన కంటే ముందుగా వెళ్ళి ఆయన ఏ త్రోవలో ఇస్తున్నాడో ఆ త్రోవలో ఉన్నటువంటి ఆ మేడు చెట్టు ఎక్కాను. ఆ మేడు చెట్టు ఎక్కినప్పుడు యేసు ప్రభు ఆ చోటుకి వచ్చి ఆయన కన్నులెత్తి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసిందని అతనితో చెప్పి ఉన్నాడు. అయితే శిష్యులు ఆ మాట విని ఆయనను రకరకాలుగా అనుచున్నారు. పాపైన మనుషుని ఆయన చేర్చుకుంటున్నాడు, బస చేయడానికి వెళ్ళుచున్నాడు, చనుగుకుంటున్నారట. అప్పుడు జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తులు సగం బీదలకి ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయంగా దేనిని తీసుకుని ఎడలా అతనికి మరలా 4 గంటలు చెల్లిస్తాను అని ఆయనతో చెప్పాడు. అందుకు యేసయ్య అంటున్నాడు, ఇతడు కూడా అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన వైపు చూచుటలో ఉన్నటువంటి విశ్వాసమును బట్టి నీ ఇంటికి రక్షణ వచ్చుచున్నది. జక్కయ్య ఆయన చూచుటకు మేడి చెట్టు ఎక్కాడు, చూచాడు, ప్రభు పిలిచాడు. అతనికే కాదు, అతని ఇంటి వారందరికీ కూడా ఆయన రక్షణ ఇచ్చి ఉన్నాడు. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, దీనిని బట్టి మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా? నోవహు అతని ఇంటివారి రక్షణ కొరకు దేవుని చిత్తమును బట్టి ఓడను తయారు చేసి తన ఇంటి వారిని రక్షించుకొని ఉన్నాడు. యెహోషువ, నేను నా ఇంటివారు యెహోవాను సేవించేదేమని సెలవిచ్చుచున్నాడు. అయితే ఇక్కడ జక్కయ్య ఇంటివారికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబం అంతా రక్షింపబడి ఉన్నదా? క్రీస్తును వెంబడించుచున్నదా? గమనించండి, మీరు ఒకళ్ళు ప్రార్థనకి వెళ్తే మిగతా వారు రాకపోవడంలో గల కారణం ఏమిటంటే, మీరు యేసయ్య వైపు సరిగా చూడకపోవుటయే. జక్కయ్య వలె మీరు నిదానించి విశ్వాసంతో ఆయన వైపు చూచినప్పుడు, జక్కయ్యల వలె జక్కయ్యలో ఉన్నటువంటి పాపమును, అతడు అక్రమంగా కూర్చున్న ఆస్తిని ఏ విధంగా అయితే విడిచిపెట్టాడో, లోకాన్ని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడో, అలాగున గనక మీరు వెంబడించినట్లయితే మీ కుటుంబం అంతా కూడా రక్షణ నొందుచున్నది. మీ పిల్లలు రక్షణ పొందుతారు. మీ కుటుంబం వారు మీ మాట వింటారు. మీ పిల్లలు మీ ఆధీనంలో ఉంటారు. కారణము, మీరు ప్రార్థించాలి. జక్కయ్య వలె ఆయన వైపు చూడాలి. జక్కయ్య వలె ఆయన వైపు చూసి మీ ఇంటి వారి రక్షణ చాలా ప్రాముఖ్యము. నేను రక్షింపబడ్డాను, మిగతా వారు ఇటుపోతే నాకే అంటే అది ఇంటి యొక్క రక్షణ కాదు. ప్రభునటువంటి యేసుక్రీస్తు కోరుకుంటున్నాడు, నీవొక్కడవే రక్షణ పొందడం కాదు, నీవు నీ ఇంటి వారందరూ కూడా రక్షణ పొందాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మీ కుటుంబ జీవితాల్లో కలతలు, చింతలు, వేదనలు, శోధనలు ఇవన్నీ రావడానికి గల కారణం ఏమిటంటే, మీరు సరిగా ప్రార్థించకపోవుట. ఇంటిలో ఉన్నటువంటి అందరి రక్షణ మీరు కోరుకొనకపోవుటయు. ప్రార్థించండి, దేవా, జక్కయ్య వలె నేను నీ వైపు చూస్తున్నాను, నా ఇంటి వారందరూ కూడా రక్షణ పొందే అనుభవం దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి.
తప్పక దేవుడు మీ ఇంటిలోనికి వస్తాడు. మీ ఇంట్లో ఉన్న వారందరూ కూడా రక్షణ నుండి ఆయన వైపు తిరుగుతారు. అట్టి ధన్యత, అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీకు దయచేయునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, జక్కయ్య ఇంటికి ఏ విధంగా అయితే రక్షణ వచ్చి ఉన్నదో, నీ వైపు ఎవరైతే చూస్తూ ఉన్నారో, జక్కయ్య వలె విశ్వాసంతో ఎదురు చూస్తూ ఉన్నారో, వారందరి జీవితాల్లో, వారి కుటుంబాల్లో ప్రభు రక్షణ దయచి, వారి బిడ్డలకు రక్షణ దయచి, వారి కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షణ నుండి నీ వైపు తిరుగువారిగా దయచేసి సహాయము చేసి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.